రాజమౌళి తన సినిమా విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. అందరూ ఆయన రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. ఎంత పెద్ద హీరో అయినా ఇందుకు మినహాయింపు ఉండదు. ఎందుకంటే రాజమౌళి స్టామినా అలాంటిది. ఆయన కోరుకుంటే దేశంలోనే టాప్ స్టార్‌ని తీసుకొచ్చి సినిమా తీయగలరు. వందల కోట్లు ఖర్చు పెట్టడానికి నిర్మాతలు సిద్ధంగా ఉంటారు. ఆఖరికి కథేమిటి అని కూడా అడగరు. అది ఆయన స్థాయి. కాబట్టి సూపర్ స్టార్లు, డూపర్ స్టార్లు కూడా ఆయన రూల్స్‌లోకి రావాల్సిందే. సినిమా సెట్స్‌కి వెళ్లే ముందు రాజమౌళి కొన్ని కండిషన్లు పెడతారు. తన సినిమా పూర్తయ్యే వరకు మరో సినిమా చేయకూడదు. కాల్ షీట్లు ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. కథ గురించి, సినిమా గురించి ఎవ్వరికీ చెప్పకూడదు. మీడియాతో కూడా మాట్లాడకూడదు. ఇలాంటి కండిషన్లు చాలా ఉంటాయి. మహేష్ బాబుతో సినిమా మొదలయ్యే ముందు కూడా రాజమౌళి ఇలాంటి కండిషన్లే పెట్టారని చాలా గుసగుసలు వినిపించాయి. మహేష్కి అసలే ఫారెన్ టూర్లంటే పిచ్చి. వీలు చిక్కినప్పుడు తన ఫ్యామిలీతో కలిసి సరదాగా షికార్కి వెళ్తుంటారు. గ్యాప్ దొరికితే చాలు కమర్షియల్ యాడ్లు కూడా చేసేస్తూ ఉంటారు. రాజమౌళి సినిమా అనేసరికి ఇవన్నీ బంద్ అనుకున్నారు. కానీ విచిత్రంగా మహేష్కు ఈ వెసులుబాటు కల్పించారు. ఓవైపు రాజమౌళి షూటింగ్ జరుగుతుండగానే మహేష్ ఎంచక్క యాడ్లు చేసుకున్నాడు. ఫ్యామిలీతో పాటు టూర్లు కూడా వెళ్ళొచ్చాడు. తన గెటప్ రివీల్ అవుతుందేమో అని ఎక్కడా భయపడకుండా ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చేశాడు. దాంతో ఈ స్పెషల్ ట్రీట్మెంట్ టాలీవుడ్లో బాగా హాట్ టాపిక్ అయింది. రాజమౌళి దగ్గర మరో అలవాటు కూడా ఉంది. సినిమాకు సంబంధించి ఏదైనా కంటెంట్ బయటకు వదిలే ముందు, అంటే టీజర్, ట్రైలర్, పోస్టర్, పాట ఇలాగనమాట, అవన్నీ పూర్తిగా తన ఆధీనంలోనే ఉంటాయి. ఎప్పుడు ఎలాంటి కంటెంట్ వదులుతున్నారో తనకు మాత్రమే తెలుసు. హీరోలకు చూపించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం లాంటివి ఏవీ ఉండవు. త్రిబుల్ ఆర్ విషయంలోనూ అదే జరిగింది. రాజమౌళి ఎప్పుడు ఎలాంటి కంటెంట్ వదులుతున్నాడన్న సంగతి ఎన్టీఆర్, రామ్ చరణ్లకు కూడా తెలిసేది కాదు. బయటకి వచ్చాక అందరితో పాటు చూసుకోవడం తప్ప అదనంగా అడ్వాంటేజ్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదట. తాను విడుదల చేసే ప్రతి కంటెంట్ మహేష్తో చర్చించాకే రిలీజ్ చేస్తున్నాడట. ఆఖరికి 15న విడుదల చేయబోయే గ్లిమ్స్ కూడా మహేష్కి చూపించి తన సలహాలు తీసుకున్నాకే ఫైనల్ కట్ ఫిక్స్ చేశాడని తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎవరి దగ్గర బెండ్ అవని రాజమౌళి మహేష్ దగ్గరికి వచ్చేసరికి ఇన్ని వెసులుబాట్లు ఎందుకు ఇస్తున్నాడో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. బహుశా రాజమౌళిలో ఇది కొత్తగా వచ్చిన మార్పేమో. కంటెంట్ ముందే అందుబాటులోకి వచ్చేయడం వల్ల మహేష్ సలహాలు తీసుకోవాలని భావించి ఉంటాడు. మున్ముందు రాబోయే కంటెంట్ కూడా మహేష్కి ముందే చూపించి ఇలానే తన అభిప్రాయాలు తీసుకొని రిలీజ్ చేస్తాడా, లేదంటే ఇదివరకిలా తన సొంత గట్ ఫీలింగ్తోనే ముందుకు వెళ్తాడా అనేది చూడాలి. ఇప్పటికైతే రాజమౌళి తనకిస్తున్న ప్రాధాన్యత చూసి మహేష్ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాడని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి.